హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తి ప్రియాని. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. గార్లిక్ రెడ్ చికెన్ అండి. మీరు పేరు విన్నారో లేదో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను నా స్టైల్లో చేసి చూపిస్తానండి. అలాగే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ 1 కేజీ చికెన్ లెమన్ అండ్ సాల్ట్ వేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనికోసం గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి. ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పీల్ చేసుకొని పెట్టుకోండి. ఒక టమాటాని కట్ చేసుకొని పెట్టుకోండి. 15 ఎండుమిర్చిని తీసుకోండి. మీరు ఇంకా కారం కావాలనుకుంటే 20 అయినా తీసుకోవచ్చండి. 2 ఆనియన్స్‌ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. కడాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోండి. వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి. ఈ విధంగా వచ్చినప్పుడు వీటిని ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఎండుమిర్చిని ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి. జస్ట్ ఒక 10-20 సెకండ్స్‌లో ఇవి చక్కగా కలర్ చేంజ్ అయిపోతాయి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్‌ని కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుందండి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఈ విధంగా ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. టమాటాను కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటాను కూడా కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ కూల్ అవ్వాలండి మిక్సీ వేసుకోవడానికి. అలాగే 10 జీడిపప్పులని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుంది. మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకొని వాటర్ వేయనవసరం లేదండి. ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి. దీంట్లోకి సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. మనం ముందుగా రెడీ చేసుకున్న గార్లిక్ పేస్ట్ కూడా చికెన్లో యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత హ్యాండ్తో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ పీసెస్కి పట్టేలాగా ఈ విధంగా హ్యాండ్తో మిక్స్ చేసుకొని కనీసం ఒక 15 నిమిషాలైనా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక 2 ఆనియన్స్‌ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. 5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కడాయి తీసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మీరు ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మంచి డైజెషన్ కూడా వస్తుందండి కర్రీ లీవ్స్ వల్ల. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇది రా స్మెల్ అండి. పచ్చివాసన పోయే వరకు కూడా ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్‌కే చక్కగా మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్‌లో వచ్చేస్తాయి ఈ విధంగా. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్‌ని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలండి. అదే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట చికెన్‌కి ఫ్రై అవ్వడం వల్ల. బాగా ఫ్రై అయితే చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకొని మూత పెట్టకుండానే ఒక 5 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోండి చికెన్‌ని. ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలైనా ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకోవడం వలన చికెన్ అనేది వాటర్‌ని ఈ విధంగా రిలీజ్ చేస్తుంది. ఒకసారి గరిటెతో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీ గ్రేవీకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్‌ని అయితే మీరు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్‌లో బాగా ఉడికించుకోవాలండి. చికెన్ అనేది మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్‌లో మనకి హై ప్రోటీన్స్ ఉంటాయండి. మధ్య మధ్యలో మీరు తీసుకుంటూ కలుపుకోవాలండి. కింద అడుగంటకుండా చూసుకోవాలి.
విటమిన్ బి6 అండ్ బి12 ఉంటాయండి మనకి మెటబాలిజంకి, అలాగే ఇమ్యూనిటీకి కూడా చాలా మంచిదండి. మనం వెల్లుల్లిపాయలు వేసాం కదా! దీంట్లో మనకి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి. డైజెషన్ కూడా చాలా మంచిది. చూడండి చికెన్ చక్కగా అయితే ఉడికిపోయింది. 15 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నానండి. మీరు ఒకసారి గరిటెతో చెక్ చేసుకోండి. చక్కగా కట్ అయిపోతుంది. చికెన్ చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఈ టైంలోనే సాల్ట్ అలాగే కారం చూసుకొని వేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయండి. నేను ఏది యాడ్ చేసుకోవడం లేదు. గరం మసాలా కూడా చక్కగా చికెన్‌లో కలిసేలాగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోండి ఒక 5 నిమిషాలు. ఉడికించుకున్న తర్వాత లాస్ట్‌గా ఇంకా కొత్తిమీరను యాడ్ చేసుకోండి. అంతేనండి. చాలా సింపుల్‌గా, ఈజీగా రెస్టారెంట్ స్టైల్‌లో మనం గార్లిక్ రెడ్ చికెన్ అంటే చిల్లీ చికెన్ చేసేసుకోవచ్చండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. మంచి ప్రాపర్టీస్ అయితే ఉంటాయండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో. హెల్త్ ప్రాపర్టీస్ అండ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేసే చికెన్‌లా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.